హాయ్ గైస్, ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర టమాటా రోటి పచ్చడి విలేజ్ స్టైల్లో చేసేద్దామా. మన అమ్మలు కూడా ఈ పచ్చడి ఇలాగే చేసేవారు. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. వారం 10 రోజులైనా పాడవకుండా ఉంటుంది. ఒక కళాయి తీసుకుని అందులో కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకుని టమాటా పచ్చడి టేస్ట్ బాగుంటుందండి. ఆయిల్ వేసుకుని ఇలాగ ఎల్లుల్లిపాయలు దంచి వేసుకోవాలి, లేకపోతే పేలిపోతాయండి. ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, పచ్చిమిరకాయలు కొంచెం వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన కొత్తిమీర, టమాటాలను కూడా వేసి అందులో చింతపండు, ఉప్పు వేసి 10-15 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా బాగా మగ్గినాక చల్లారిన తర్వాత ఇలా పచ్చిమిరకాయలను రోట్లో వేసుకుని ఇలా మెత్తగా నూరేసుకోవాలండి. మెత్తగా నలిగిన తర్వాత ఈ టమాటాలను కూడా వేసేసుకొని ఇలా బాగా కచ్చాబచ్చాగా నూరేసుకోవాలి. బాగా నూరేసిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలా వేడి అన్నంలో తింటుంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. ఇందులో వడియాలు కానీ ఉప్పు చేప కానీ నచ్చుకుంటే మరింత రుచిగా. ఆ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్ గాయ్స్.